2004లో నేను బుద్ధప్రసాద్ గారు కలిసి ఇక్కడ ఆయన శాసనసభ్యులుగా అలాగే తెనాలి పార్లమెంటు సభ్యుడిగా మేమిద్దరం పనిచేసాం. ఆ కరకట్ట కానివ్వండి లేకపోతే ఈ పులిచింతల ప్రాజెక్ట్ ని నిర్మాణం చేయడంలో మరి ఆ రోజు భాగస్వాములు అయ్యాం డెవలప్మెంట్ యాక్టివిటీలో. ఆ రోజు 2003లో కృష్ణా డెల్టా పూర్తిగా ఎండిపోయినప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిరాహార దీక్ష చేసి బుద్ధప్రసాద్ గారు అసలు కృష్ణా డెల్టా అంటే ఏంటి, 2 పంటలకి అంటే ఇక్కడ వరి తప్ప వేరే పంట పండదు, జూన్ జూలై మాసంలోనే నాట్లు వేసుకుంటే నవంబర్ డిసెంబర్ లో వచ్చేటువంటి తుఫాన్ లో నుంచి బయటపడి మరి ఆ ధాన్యం అంతా కూడా చేతికి వచ్చింది, రైతులు నష్టపోకుండా ఉంటారు, జూలై మాసంలోనే దీనికి నాట్లు పడాలి అనేటువంటి పరిస్థితి. ఆవశ్యకత ఏంటి పులిచింతలు అనే విషయాన్ని గురించి ఎన్నో సంవత్సరాలు ఉద్యమాలు చేసి ఆ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేత శంకుస్థాపన చేయడంలో కూడా మీ అందరం కూడా ప్రముఖ పాత్ర వహించి మీ అందరికీ తెలుసు. ఈ రోజు కృష్ణా డెల్టా అనగానే ఈ ప్రాంత ప్రజానికానికి